2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెప్పినట్టుగానే నేర్చుకుంటున్నట్టుగా ఆ నేర్చుకునే దారిలో మనకు కరెక్ట్గా ఏదైతే మనం లెర్నింగ్ చూసుకుంటున్నామో డైలీ బేసిస్లో గత వారంలో చూసుకుంటే మనం వీకెండ్ అనాలిసిస్ సాటర్డే రోజున అండ్ బంపర్ అనాలిసిస్ సండే రోజున చేసిన వీడియో కోసము ఏదైతే చాలా క్లారిటీ అంటూ వచ్చిందో అది నచ్చింది. మ్యాక్సిమం ప్రేక్షకులందరూ కూడా ఒక ఫుల్ క్లారిటీతో ముందుకెళ్తున్నాను సార్ అని చెప్పారు. ఎందుకంటే గోల్డ్ ఎలాగైతే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు టూల్ చూపించింది, అది మనం చెప్పలేదు. ఏదైతే మనము ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ వాడుతున్నామో అందులో ఓవర్ బాట్ జోన్ తర్వాత మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చేస్తే అక్కడ కొనాల్సిన అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ క్లారిటీ కూడా మనం చూసాం. అయితే జరిగింది ఏంటి, గత వారం ఫ్రైడే రోజున ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చేసేసి బాగా ఒకటే రోజులో 3,000 రూపాయలు పడిన తర్వాత బంగారము ఓవర్ సోల్డ్ జోన్ నుంచి ఇవాళ మీకు గ్యాప్ అప్ అయ్యింది అండ్ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది. అంటే గత వారం అంతా అది జరిగితే బాగా ఓవర్ బాట్ జోన్, దాని తర్వాత ఓవర్ సోల్డ్ జోన్, మళ్ళీ ఈ వారంలో ఇవాళ సోమవారం రోజున కూడా మీరు చూసుకుంటే మళ్ళీ మీకు ఓవర్ బాట్ జోన్లో ఉంది. అది ఎలా పాసిబుల్ అయింది ఫస్ట్ మీకు చూపిస్తాను. అండ్ మనం ఈ రోజున ఒక సర్ప్రైజింగ్ థింగ్ చూడబోతున్నాము. ఎందుకంటే దాదాపు 3,000 రూపాయల వరకు గ్యాప్ అప్ ఉన్న గోల్డ్ బంగారం చూసుకుంటే ఫ్యూచర్స్లో స్పాట్ మార్కెట్లో మాత్రం ఎంత పెరిగింది? 30 రూపాయలు మాత్రమే పెరిగింది. నమ్మలేకపోతున్నారా? ఆ విషయం కూడా చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఇక్కడ చార్ట్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఆన్ ద డేట్ ఆఫ్ ఈ అక్టోబర్ నెలలో గత వారంలో మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఓవర్ బాట్ జోన్ వరకు వెళ్ళిన తర్వాత సడన్గా ఫాల్ అంటూ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ అనేది మొదలైంది. మనకి బంగారంలో చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక రబ్బర్ బాల్ని మీరు భూమి వైపున ఒకసారి ఇసిరి చూస్తే అది ఒక్కసారి ఒక బాటమ్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ పైకి వస్తుంది. ఎక్కడి వరకైతే దానికి వెళ్ళాల్సిన బలం ఉంటుందో అక్కడి దాకా వెళ్ళేసి మళ్ళీ కింది వైపు పడిపోతుంది అనమాట. సో ఈ చూసుకుంటే ఈ మూమెంట్ అంటూ మనము ఒక నార్మల్ లైఫ్లో ఉన్న మన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్తో కూడా మనం పోల్చుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ కానివ్వండి, అదే గోల్డ్ మార్కెట్ కానివ్వండి, ఆర్ సిల్వర్ మార్కెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఒక బౌన్సింగ్ బ్యాక్ థియరీ అని చెప్పేసి ఉంటుంది. ఆ బౌన్సింగ్ బ్యాక్ థియరీ ప్రకారంగానే నడుస్తాయి అనమాట. సో ప్రతిసారి పైకి వెళ్ళినప్పుడల్లా కింద పడిపోవాలి, కింద పడిపోయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. అదే దీని గుణం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ నేర్చుకున్నాం మనము. గత 2-3 సంవత్సరాల నుంచి మీకు గోల్డ్ వీడియోలో నేర్పిస్తున్న ఈ విధానాన్ని చాలామంది గట్టిగా గుర్తుపెట్టుకుంటున్నారు అండ్ ఎప్పటికీ మర్చిపోకుండా రెగ్యులర్గా నోట్స్ కూడా రాసుకుంటున్నారు అనమాట. సో ఈరోజు మనం ఫస్ట్ స్టార్ట్ చేసాము ఈ చార్ట్ ప్రకారంగా. ఇప్పుడు స్పాట్ మార్కెట్ చూసుకుంటే 12,508 రూపాయలు ఉన్న కాస్త బంగారం గత వారంలో ఈ రోజున చూసుకుంటే 12,540 రూపాయలు ఉంది, ప్లస్ 32 రూపీస్. అండ్ అలాగే 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,465 రూపాయలు ఉంటే ఇవాళ మాత్రం 11,495 రూపాయలు ఉంది, ప్లస్ 30 రూపీస్. అండ్ అలాగే 18 క్యారెట్ గోల్డ్ నా ఫేవరెట్ 9,381 రూపాయలు నిన్నుంటే ఇవాళ 9,405 రూపాయలు ఉంది, అప్ బై 24 రూపీస్. సో స్పాట్ మార్కెట్లో ఎక్కువగా మూమెంట్ లేదు, ఎందుకంటే మీకు గత వారం శుక్రవారం రోజున బాగా పడిపోయి క్లోజ్ అయింది కదా. సో శని ఆదివారాల రోజున మీకు ఫ్యూచర్స్ మార్కెట్ ఉండవు కాబట్టి, వరల్డ్ మార్కెట్స్ కూడా ఉండవు కాబట్టి, లండన్లో బులియన్ మార్కెట్ కూడా ఉండదు కాబట్టి దాని రియాక్షన్ మీకు ఇవాళ కాదు రేపు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఏ రియాక్షన్ అయితే వరల్డ్ మార్కెట్స్లో, ఇండియన్ మార్కెట్స్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయో అది కాస్త మీకు రేపు రేట్లు పెరిగి మరీ కనిపిస్తాయి. సో ఎవరెవరైతే గోల్డ్ 1 గ్రామా ఇప్పుడు రాబోయే ధన్తెరస్ కోసమా, దీపావళి కోసమా మీరు కొనాలనుకుంటే, ఆర్ మంచి రోజులు కూడా ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి పెళ్లి కోసం. సో కాబట్టి ఎవరెవరైతే కూడా ఇవన్నిటి కోసం బంగారం కొనాలనుకుంటున్నారో ఈ రోజు మాత్రం మంచి ఛాన్స్ ఉందని చెప్తాను. మళ్ళీ రేపటి రోజున మీకు మినిమం 100 నుంచి 200 రూపాయలు బంగారం పెరిగే అవకాశం ఉంటుంది స్పాట్ మార్కెట్లో. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ట్రేడింగ్ చేసేవాళ్ళు. అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసమే ఈ రోజున ఫ్యూచర్స్ మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉందో అది కూడా చూద్దాము. 1,23,310 రూపీస్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. చూసుకుంటే దాదాపు 2,000 రూపాయలు నెట్ హయ్యర్ మార్జిన్లో ఉంది. ఎందుకంటే
ఫ్రైడే రోజున పడినట్లే పడి కాస్తంత పెరిగి క్లోజ్ అయింది కాబట్టి అక్కడ ఒక 1000 రూపాయలు పెరిగింది ఫ్రైడే రోజున. ఇవాళ సోమవారం రోజున చూసుకుంటే మళ్ళీ మీకు ఒక 2000 రూపాయలు పెరిగి ఓపెన్ అయింది మార్కెట్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లో లిటరలీ లైక్ 1,21,844, 1,22,754, 1,24,105. అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ రెసిస్టెన్స్ 2 క్రాస్ అయిపోయింది, 1,22,754 రూపాయలు క్రాస్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనం రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,24,105 రూపాయలు ఉంది. సో నౌ ద రేస్ ఈజ్ ఆన్ టు టచ్ 1,24,105. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. నేషనల్ మీడియాలో కూడా అందరు అంటున్నారు, లైక్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్పారు, 1,26,730 రూపాయల నుంచి 1,27,000 లేదా 1,28,000-29,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ అది ఒక మేజర్ రెసిస్టెన్స్ కాబోతుంది అనమాట. అంటే ఇక్కడ బాగా టచ్ అయిన తర్వాత బాగా కొట్టుమిట్టాడేసి బాగా కరెక్షన్కి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే 1,27,000 పైన నిలబడిందంటే అందరూ చెప్తున్నారు, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్, దట్ 1,35,000, 1,42,000 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. అది బంగారానికి రాబోయే నెక్స్ట్ 3 to 6 months లోపల. నా సపోర్ట్ 1 చూసుకుంటే 1,19,583, 1,18,232, 1,17,322. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి జాగ్రత్తగా. ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి నేర్చుకోండి, లేదంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ కోసం నన్ను కాల్ చేయండి ఈ రోజే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.